ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. గత 3 నెలల నుండి పలు హోటళ్లు, కిరాణా షాపుల్లో పాడైపోయిన పురుగులు పట్టిన ఆహార పదార్థాలను పట్టుకుని షాప్ యజమానులకు నామమాత్రం చలాన్లు వేస్తున్నారు. కొందరు అధికారులు మామూలు మత్తులో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కారణంగా కల్తీ ఆహార పదార్థాల విక్రయదారులు తమ వ్యాపారాలు అడ్డు అదుపు లేకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఇదే విషయమై నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులతో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ మాక్ లైవ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కల్తీ ఆహారం మాత్రము జోరుగా కొనసాగుతున్నది. అయితే హోటళ్లలో చూసుకున్నట్టయితే కల్తీ ఫుడ్ అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఇటు కిరాణా షాప్లో చూసుకున్న కానీ ఇటు హోటల్లో చూసుకున్నటువంటి సందర్భంలో కూడా కల్తీ ఆహారాలు నిల్వలైతే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటు ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాడులు చేసినప్పటికీ కూడా ఇలాంటి చర్యలే కొనసాగిస్తున్నారు. అయితే హోటళ్లలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇడ్లీలలో జిల్లా పురుగులు రావడం కానీ ఇలాంటి సంఘటనలు గత 3 నెలల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ దాడులు ఎన్ని జరిపినప్పటికీ కూడా కల్తీ ఫుడ్ మాత్రం నియంత్రణ మాత్రం చేయలేకపోతున్నారు. అయితే మనతో పాటు ఎన్హెచ్ఆర్సీ సంఘానికి సంబంధించిన వారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు దాడులు చేసినప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరగడానికి గల కారణాలు ఏంటిదనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. నా పేరు గంగారాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థ స్టేట్ చైర్మన్గా మాట్లాడుతున్నాను. మన జగిత్యాల పట్టణంలో గత కొన్ని రోజులుగా ఏ స్టాల్లో చూసినా, హోటల్లో చూసినా, ఫుడ్ స్టాల్లో చూసినా, ఎక్కడ చూసినా కల్తీ ఆహారాలు తిని ప్రజలు ఎంతో అనారోగ్య పాలవుతున్నారు. కానీ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఇక్కడ ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ స్థానిక అధికారులు కానీ ఎలాంటి చర్యలు, నామమాత్రం చర్యలు తీసుకుంటూ మళ్ళీ మరుసటి రోజు వాళ్ళు యథావిధిగా హోటల్ కానీ క్లబ్లు కానీ అన్ని కానీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇటువంటిది ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి ఖచ్చితమైన చర్యలు, వారిని ఏదైనా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా దాన్ని సీజ్ చేసి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మా హ్యూమన్ రైట్స్ తరఫున మేము కోరుతున్నాం ఉన్నతాధికారులను. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నిన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్టయితే ఏదైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఒక్కొక్క హోటల్ నుంచి వెళ్ళి ఒక కిరాణా షాప్ నుంచి వెళ్ళి అని చెప్పేసి ఒక 3,000 నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే దీనికి కారణాలు ఏంటిది? అసలు ఇప్పుడు ప్రతి ఒక్క యాజమాన్యం సంబంధించిన షాపులు కానీ వీరికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే ఇక్కడ కొంతమంది ఆఫీసర్లు ఎట్లా ఉందంటే డబ్బుల కాశపడి వారిని బట్టబయలు చేయకుండా కప్పిపుచ్చుకుంటూ ప్రజల ఆరోగ్యాలతో వీళ్ళు చెలగాటమాడుతున్నారు. ఇటువంటి అధికారులు వీరిపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మన జిల్లా కలెక్టర్ గారు కానీ మన ఉన్నతాధికారులకు మేము ఈరోజు ప్రజావాణిలో కంప్లైంట్ చేయడానికి మా ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థ ద్వారా ఈరోజు కలెక్టర్ గారికి, మన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక మెమోరాండం సమర్పించడానికి మా సభ్యులందరం కలిసి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ఇటు కల్తీ ఫుడ్డే కాకుండా కల్తీ పాలను కూడా జగిత్యాల జిల్లాలో తయారు చేశారు. అయితే కల్తీ పాల వల్ల ఒక కుటుంబం మాత్రము అనారోగ్య పాలై గత 3 నెలల నుంచి హాస్పిటల్ పాలు అయింది. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా వారిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు రాణి, నేను ఎన్హెచ్ఆర్సీ కౌన్సిల్ ఎన్జిఓ జిల్లా అధ్యక్షురాలిని. ఈ కల్తీల గురించి, పాల కల్తీలు కానీ మహిళలు బాగా మహిళలే ఎక్కువ బలైపోతున్నారు. పాలు కానివ్వండి, హోటల్లో ఫుడ్ కానివ్వండి, ప్రతి ఒక్క దానికి మహిళలే ఎక్కువ బలైపోతున్నారు. వాళ్లకు అధికారులు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. కాకపోతే అధికారుల మీద చర్య తీసుకోవాలని మా హ్యూమన్ రైట్స్ ఎన్జిఓ సంస్థ ముందుంది. ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి ఇలాంటి కంప్లైంట్లు ఎన్ని వచ్చినా కానీ హోటళ్ల పరంగా చూసుకున్నట్టయితే హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి రెడ్ అయినా దొరకడం జరిగింది. అది దొరికిన తెల్లారే మళ్ళీ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటిది? అధికారులు పట్టించుకోవడం లేదు. వాళ్ళ మీద దాడి చేసినా కానీ వాళ్ళు మళ్ళీ తెల్లారి నుండి మళ్ళీ అదే చేస్తున్నారు. అంటే అధికారులు పట్టించుకోవడం లేదు. అంటే లంచం తీసుకుంటున్నారు. లంచం తీసుకొని వాళ్ళు అధికారులు పనిచేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి.
అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ప్రజల ఆరోగ్యం కన్నా వాళ్ళ మామూలుగా మాత్రము ముఖ్యంగా అనిపిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ప్రజలు ఫోన్ చేసినప్పటికీ కూడా ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడము, అదేవిధంగా ఏదైతే కొన్ని కంపెనీలు ఈ ఆశీర్వాద్ కానీ ఇలాంటి బ్రాండెడ్ కంపెనీలు కూడా కలిసి జరుగుతున్నాయి. అయితే బ్రాండెడ్ కంపెనీలను మార్పింగ్ చేస్తూ కూడా ఇక్కడ ఆహార పదార్థాలు కూడా అమ్ముతున్నారు. అయితే కంపెనీ యజమానులు వచ్చి ఇక్కడ పట్టుకునే వరకు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఇటు ఫుడ్కి సంబంధించిన అధికారులు కానీ పట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న ఎవరైతే కల్తీ ఫుడ్ తిన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు యజమానులపై అని వారు భావిస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పెర్ని నానిపై